हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
మనం ఇది ప్రారంభించడానికి ముందు శ్లోకాలు గానం చేసుకోవడం ప్రారంభించడానికి ముందు నిశ్శబ్దం. గానం ప్రారంభం కాగానే శబ్దము. నిశ్శబ్దంలో ఉంది ఈ శబ్దము ఉంది, నిశ్శబ్దంలోనే ఉంది. అది వ్యక్తమైంది. మరలా నిశ్శబ్దంలోకి వెళ్ళాం. గానం ఆగిపోయింది, నిశ్శబ్దంలోకి వెళ్ళాం. ఈ రెండిట్లోనూ ముందు వెనక నిశ్శబ్దం ఉన్నది, మధ్యలో శబ్దం ఉన్నది. అయితే శబ్దం ఉన్నప్పుడు మరి నిశ్శబ్దం ఏమైంది? నిశ్శబ్దం ఉంటుంది, ఆ నిశ్శబ్దమే శబ్దముగా వ్యక్తమైంది. మంచుగడ్డ, నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా. నీరు ఉంటుంది, నీరు మంచుగడ్డ కట్టుకోవటము ఉంటుంది. ఆ నీటిపై మంచుగడ్డ తెలుస్తూ ఉంటుంది. అట్లాగే శబ్దము నిశ్శబ్దం మీద తేలుతూ ఉంటుంది. ఇవి సంఖ్యలు, రూపానికి సంబంధించిన. నిశ్శబ్దమైన దానికి ఒక రూపం, దానికి ఒక సంఖ్యాత్మకముగా, రూపాత్మకముగా. శబ్దానికి అదే పద్ధతిలో. కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోవనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 199వ పాఠము. 199వ పాఠము 15/10/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోవనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో
బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. మనకేంటంటే 2 విషయాలు, ఒకటి నిశ్శబ్దము, ఒకటి శబ్దము. ఇక్కడ ఏం జరిగింది? ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒక విభాగం దాని గురించి ఆలోచన లేకుండా, దాన్ని మర్చిపోయి తనకెదురుగా ఉన్న భౌతికంగా ఏదైతే ఉందో అదొక్కటే ఉంది అన్నట్టుగా నమ్మటం. అది ఒక ఆధునిక విజ్ఞానమే కాదు, సమస్త మానవాళి, ఎక్కువ మంది ప్రజలు అలాగే నమ్ముతూ ఉన్నారు. ఎట్లాగా? శబ్దాన్నే మనము స్వీకరిస్తూ, నిశ్శబ్దాన్ని గురించిన ఆలోచన లేకుండా, నిశ్శబ్దము అన్న ఆలోచన లేకుండా, జలము అన్న ఆలోచన లేకుండా మంచుగడ్డనే మనము స్వీకరించినట్టుగా, మనం ఏదైతే మనకి పంచేంద్రియాలకి తెలుస్తుందో అది భౌతిక రూపం, స్థూల రూపం, అది చిట్ట చివరి రూపం, సొలిడిఫై అయింది. అది దానికన్నా ముందు ఇంకొక స్థితి ఉన్నది. బట్ ఆ స్థితితో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేన్ని చూసినా కానీ దానికి ముందున్న స్థితిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనం ఇక్కడ ఎట్లాగా మనం ప్రవర్తించాలో, ఈ ప్రకృతి నియమ నిబంధనలకి, సృష్టి యొక్క ధర్మాలకి, ప్రకృతి ధర్మాలకి అనుగుణంగా మనకి ఆలోచనలు రావడం ప్రారంభిస్తుంది. అట్లాగా ఆ రెండిటిని గుర్తించడం ద్వారా, ఒకదాన్నే గుర్తించేటప్పుడు కల్లా దానికి వ్యతిరేకమైన ఆలోచనలు మనకు వస్తుంటాయి. ఎందుకంటే మనం ఆలోచనల మీద ఆధారపడి ఉన్న వాళ్ళం. మనం వచ్చిన ఆలోచనని అమలు చేసేవాళ్ళం. అందువల్ల ఆలోచనలు ఎలాగొస్తే అలాగ చేస్తుంటాం. మనకి తాగాలనిపించింది, మద్యపానం చేయాలనిపించింది, మరి అలాగా దానికి అనుగుణంగా చేసేస్తున్నాము. ఒకడికి అనిపించలేదు, వాడు తాగలేదు. ఇద్దరిలో మరి ఏంటి తేడా? వచ్చిన ఆలోచన. మరి ఆలోచన ఎందుకు రాలేదు వీడికి అంటే, వీడు రెండిటిని గుర్తిస్తున్నవాడు. వీడికి తెలిసినా తెలియకపోయినా కొంతమేరకి రెండిటిని గుర్తిస్తున్నందువల్ల వాడికి ఆలోచన రాలా. వీడు ఒకదాన్నే గుర్తిస్తున్నందువల్ల వీడికి ఆలోచన వచ్చింది, వ్యతిరేకమైన ఆలోచన. అట్లాగే మొత్తం ఒకటి నుంచి వచ్చింది, ఒకటే ఇన్నిగా మారింది అన్న విషయం ఈ ఆధునిక విజ్ఞానము ఒక దృష్టి పదం నుండి తప్పిపోయింది. అందుకని దాన్ని కూడా మనం వెతకాల్సిన పని ఉంది. కాబట్టి దాని కొరకు కూడా మనం ఈ గ్రంథం దగ్గరికి వచ్చాం, మనం ఈ అధ్యయనం చేసుకోవడానికి. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లెవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. జ్ఞానయోగి అంటే ఒక్కడే ఉంటాడు, అందరము జ్ఞానయోగులము అన్నట్టు కాకుండా పరిపూర్ణుడు ఒక్కడే.
పరిపూర్ణత్వం. ఇంకా ఎంతమంది చేరినా పరిపూర్ణత్వం ఒక్కటే. సముద్రంలోకి నదులు ఎన్ని చేరినా సముద్రం ఒక్కటే, నదులు లేవు. ఇంకా అలాగా జ్ఞానయోగి ఒక్కడే, పరిపూర్ణుడు ఒక్కడే అన్నమాట. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్నా, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్నా ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్నా, వినడానికి పనికొచ్చే ఇంద్రియం ఏంటి మనకి? పంచేంద్రియాల్లో చెవి. కాబట్టి అంటే చెవికి ఒక్కదానికే మనము ఆ వినడం అనేది పెట్టేసి మెదలకుండా ఉన్నాం అనుకోండి, కళ్ళు వేరే దాన్ని చూస్తుంటాయి. ఇట్లా మిగతా ఇంద్రియాలు మిగతా విషయాల పట్ల అటు ఇటు తిరుగుతుంటాయి, ఆలోచనలు అలాగ వస్తుంటాయి. దాంతో ఏమవుతుంది? చాలా చాలా కొంచెం మాత్రమే వినడం. ఇప్పుడు మనం అట్లా కాకుండా ఏం చేస్తున్నాం? ఒళ్ళంతా చెవులు చేసుకున్నాం. 5 ఇంద్రియాలు వినడంలోనే కూర్చున్నాయి. ఇప్పుడు ఇంకొక ధ్యాస లేదు మనకి. ఏమి వినపడుతుందో ఆ అక్షరాలు, పదాలు, వాక్యాలు వాటినే వింటూ ఉండడం. మొత్తం ఏకాగ్రత అంటే అలాగ వచ్చేస్తుంది. ప్రత్యేకంగా మనం దానికోసం గట్టిగా బిగ తీసుకుని కూర్చోవలసిన పని లేకుండా హాయిగా విశ్రాంతిగా కూర్చున్నాం, హాయిగా కూర్చున్నాం విశ్రాంతిగా. ప్రస్తుతం ఏమీ మనకి ఒత్తిడి కలిగించే పనులేం లేవు, ప్రశాంతంగా ఉన్నాం. ఏదో ఇటువైపు ఒక చెవి ఇటు వేద్దాం అన్నట్టుగా, ఏదో ఒకటి వినిపిస్తోంది దాన్ని విందాం అన్నట్టుగా ఇటువైపు వింటూ ఉన్నాం. దాంతో ఏమవుతుంది? మనం ఏ విషయమైతే వింటున్నామో దాని యొక్క బాహ్య రూపము వరకే కాకుండా లోపలికి, లోపలికి అర్ధరాంతరాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. అందుకని మనం ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్నా అన్న పదం వాడాం. ఇప్పుడు ఆ స్థితిలో ఈ మాట వినంగానే ఏమవుతుంది? ఇక మనం అట్లా ఇప్పుడు వరకు ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఈ మాటతో మొత్తం పంచేంద్రియాలు ఒక్కటిగా అయిపోతాయి, చెవిగా మారిపోతుంది. అంతే, చెవి ఒక్కటే ఉంది మన దగ్గరికి అన్నట్టుగా. మిగతా అన్ని చెవిలో కలిసిపోయినాయి. అన్ని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం ఆకల్ట్ కీబోర్డు దగ్గర కూర్చుని ఉన్నాం, కంప్యూటర్ దగ్గర కూర్చున్నాం. దైవం యొక్క కంప్యూటర్, ఆయన యొక్క ఆ కంప్యూటర్ స్క్రీన్ ఈ విశాల విశ్వము, ఈ విశ్వం సమస్తము ఆ స్క్రీన్ మీద అలా కనిపిస్తూ ఉంది. స్క్రీన్ మీద కనిపించేవి ఏది ఉన్నా కానీ ఎట్లాగొచ్చింది? కీబోర్డు మీద ఆ కీస్ మనము నొక్కడం ద్వారా. అట్లా ఆయన దగ్గర ఒక కీబోర్డు ఉంది. ఆ కీబోర్డు ప్రధానమైన 4 కీస్ ఉన్నాయి: కలర్,
సౌండ్, షేప్, నెంబర్. అదొక్కటే చేస్తున్నాయా? వాటికి మళ్ళీ ఆధారంగా ధర్మాలు ఉన్నాయి. మౌలిక తత్వ దివ్య ధర్మాలు. వాటిని ఆధారంగా చేసుకుని ఈ వ్యక్తి సృష్టిలోకి అవి ఎలాగ పనిచేస్తున్నాయి? సూత్రాలుగా పనిచేస్తున్నాయి. సిద్ధాంతము లేక సూత్రముగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం ఆకారం గురించిన విషయాలు ఆకారానికి సంఖ్యకి ఉన్న సంబంధం, వాటిల్లో నిగూఢంగా ఉన్న ఆ శక్తుల్ని మేల్కొల్పటం ఎలాగా? ఆ శక్తులు, మనలో ఉన్న ఆ శక్తులు మేల్కొల్పటం, వాటికి సంబంధించినటువంటి బయట బాహ్యంగా మనం ఏదై చేస్తున్నప్పటికీ అది ఏంటి? మనలో ఉన్నటువంటి వాటి పట్ల మనం మేల్కాంచటం అన్న విషయం ఇక్కడ. మనం రకరకాల ధ్యానాలు, రకరకాల విషయాల మీద ధ్యానం చేయటం, ఇవన్నీ ఏంటి? ఆయా శక్తులు మనలో నిగూఢంగా దాగి ఉన్నాయి. ఎందుకు దాగి ఉన్నాయి అవి? నిద్రాణ స్థితిలో ఉన్నాయి అంటున్నాం. అవి లేవు నిద్రాణ స్థితిలో. మనం ఉన్నాము. మనం అంటే ఈ దేహాత్మ. దేహాత్మ నిద్రాణ స్థితిలో ఉండడం వల్ల అవి పనిచేస్తున్నాయని మనకి తెలియటం లేదు. గదిలో పడుకున్నాం, మిగతా వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు కునుకు తెద్దామని కొనుక్కున్నాడు యజమాని, లేకపోతే ఇంకొకడు ఎవరో ఒకడు పడుకున్నాడు అక్కడ. మిగతా వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా చాలా పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు వాళ్ళు. అన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ. వీడు శుభ్రంగా నిద్రపోయాడు. మరి అవన్నీ ఉన్నాయా? ఇప్పుడు చుట్టూ జరుగుతున్నాయి, వాడికి ఉన్నాయా? మరి ఎంత పని జరుగుతుంది అక్కడ? ఏదో మరి ఆ స్త్రీలు ఆ వడియాలు పెట్టాలనో, లేకపోతే పచ్చళ్ళు పట్టాలనో, లేకపోతే రేపటికి ఆహార పదార్థాలకి సంబంధించి ఏదైనా తయారు చేసుకోవటము, ఇట్లా ఏదో చేస్తున్నారు వాళ్ళు. ఈయన నిద్రపోతున్నాడు. మరి ఇవన్నీ ఆయనకు ఉన్నాయా? నిద్రపోయిన వాడికి లేవు కదా. అట్లాగని ఇవన్నీ లేకుండా ఆగిపోయినాయా ఈ పనులన్నీ? అట్లాగే సృష్టి మొత్తం శక్తులు, ఈ సంఖ్య, ఈ 4 రకాలైనటువంటి ఏవైతున్నాయో వాటికి సంబంధించిన శక్తులు అన్నీ చక్కగా ప్రదర్శితమవుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి. సృష్టి సజావుగా నడుస్తూ ఉంది. కానీ మనకి లేదది. ఎందుకంటే దాని పట్ల మనం నిద్రపోతున్నాం. ఇప్పుడు జరగాల్సిందేంటి? వాడిని కొంచెం మెలుకు వచ్చింది. వాడు వచ్చేటప్పటికల్లా ఈ హడావుడి అంతా వాడికి తెలిసింది. ఈ హడావుడిని అంతా చూస్తున్నాడు వాడు. అట్లా మేలుకాంచడమే ఇక్కడ చేసేదేం లేదు. మరి మేలుకాంచడం ఎట్లాగా అంటే రకరకాల పద్ధతులు మనకి చెప్పుకొచ్చారు. వాటిల్లో అది ఇప్పుడు మనం చేస్తున్నది కూడా ఒక రకమైన పద్ధతి. ఈ అధ్యయనం కూడా ఆ పద్ధతిలోనే విన్నంత మాత్రాన వినంత మాత్రాన వెలుగును దర్శించు. అంటే వాడు అవి ఉచ్చరించేటప్పుడు కల్లా ఆ ఉచ్చారణ యొక్క శబ్ద తరంగాలు తట్టి లేపుతున్నాయి. దాంతో ఆ విషయం పట్ల, మనలో ఉన్న ఆ విషయం పట్ల మనం మేలుకాంచడం జరుగుతుంది. ఈ రూపము దగ్గరికి వచ్చినప్పటికల్లా ధ్యాన పద్ధతులు బాగా వివరాల్లోకి వచ్చింది. ఇప్పుడు ధ్యానానికి సంబంధించిన విషయాలన్నీ
మనకి ఎన్నో ఉన్నాయి. చిట్ట చివరిది ఏంటంటే మనకి శ్రీయంత్రం, శ్రీచక్రం ఒకటి ప్రధానమైనది. దాన్ని మనసులో ఊహిస్తూ ఆ చక్రం యొక్క మొత్తం రూపం ఎన్ని త్రిభుజాలతో ఉన్నదో అవన్నీ వాటి యొక్క ఆకారాలతో, ఆ రూపాన్ని చూస్తూ మనసులో కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని చూస్తూ ఉండేటప్పటికల్లా దానికి సంబంధించిన ఇప్పుడు ఆ శ్రీచక్రం అంటే ఏంటి? సృష్టి మొత్తానికి సంబంధించి ఆ చిన్న బొమ్మలో ఉంది. సృష్టి యొక్క వివరాలన్నీ, సృష్టి రహస్యాలన్నీ ఆ బొమ్మలో ఇమర్చబడి ఉన్నాయి. అప్పుడు ఆ చక్రాన్నే గమనిస్తూ ఉండేటప్పటికల్లా, ఆ యంత్రాన్నే గమనిస్తూ ఉండేటప్పటికల్లా క్రమక్రమంగా మనలో సృష్టి మొత్తం పరివ్యాప్తం చెందేటట్టుగా, ఆ శక్తులన్నీ మనలో మేల్కొనేటట్టుగా, వాటి పట్ల మనం మేల్కొనేటట్టుగా మనకి జరుగుతుంది. అట్లా చేస్తూ ఉండడం వల్ల. శ్రీచక్రం యంత్రం వాటి వివరాలు పూర్తిగా మనకి అందుబాటులో ఉంది ఎవరంటే సర్ జాన్ వుడ్రాఫ్. ఆయన వేవ్స్ ఆఫ్ బ్లిస్ అనే గ్రంథాన్ని ఆయన రచించాడు. ఆ గ్రంథం మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే చాలా సమగ్రంగా ప్రతి రేఖని ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో ఒక్క త్రిభుజం గురించి, దాని యొక్క అంతరార్థం ఏంటి, దాంట్లో ఉన్న సృష్టి రహస్యం ఏంటి, సృష్టికి సంబంధించిన ఏ రహస్యాన్ని ఆ త్రిభుజంలో ఇమిడ్చారు. ఊర్ధ్వముఖ త్రిభుజం ఉన్నాయి. ఊర్ధ్వ శీర్షముగా ఉన్నటువంటి త్రిభుజాలు కొన్ని, అధో శీర్షముగా ఉన్నటువంటి అధోముఖ త్రిభుజాలు కొన్ని ఉన్నాయి. ఎంతో వివరంగా ఆయన దాంట్లో ఇచ్చారు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే గ్రంథాన్ని పఠించిన, విన్న, చూసిన పంచేంద్రియాలతో ఏది మనం టచ్ చేసినా కానీ దాని లోపలికి వెళ్ళిపోవటం, బాహ్యంగా కాకుండా. ఎందుకనే దీని యొక్క అమరిక కూర్పు మనకి వివరింపబడుతుంది. ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్న ఈ విషయాల్లో ఉన్న విషయాన్ని చెప్పుకుంటున్నాం మనం. దాంతో దేన్ని చూసినా కానీ దాని లోపల యొక్క అల్లిక తెలిసిపోతుంది మనకి. అల్లిక పట్ల మనం దీన్ని మేల్కాంచి ఉన్నాం. ఆ అల్లిక మనకి దర్శనమిస్తుంది. బాహ్య రూపంతో మనం ఆగటం లేదు. ఎక్కడ ఏది అయినా కానీ ఏ సారూప్య సంకేత చిత్రమునకైనను ప్రతీకగా ఒక స్వీయ సంఖ్య ఉండదు. సంఖ్య లేకుండా రూపం ఉండదు అన్నది. సంఖ్యకు సంకేత చిత్రమునకు సంబంధించిన ద్విముఖ ప్రభావము మనస్సుపై పడి ఆ ప్రభావముపై ధ్యానమును నిలుపుటలో సాధకునకు చేయూతనొసగు. ఈ రెండు కలిసి వాటిల్లో అంతర్గర్భితముగా ఉన్నటువంటి శక్తి మనల్ని దాని పట్ల మేల్కొనేటట్టుగా చేస్తుంది. ఒక రూపముపై ధ్యానమును నిలుపుటకు భిన్న భిన్న సంప్రదాయముల వారు భిన్న భిన్న పద్ధతులను అనుసరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల వేల సంవత్సరాల నుంచి ఎన్నో రకాల స్కూల్స్ ఉన్నాయని, ఆ స్కూల్స్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు. బాగుగా తెలిసిన వ్యక్తి యొక్క రూపములను గాని, ఒక విగ్రహమును గాని, ఒక జంతువును గాని ధ్యానింపుడనే కోరెదరు. ధ్యాన పద్ధతులు అనేకములున్నవి. ఒక్కొక్క ధ్యానము ఒక్కొక్క ప్రభావమును చూపుడు. వానిలో అత్యధిక ప్రభావమును కొనివచ్చు ఒక ధ్యాన పద్ధతి ఇచ్చట ప్రస్తావించబడుచున్నది. పరిపూర్ణ సౌందర్యము ఉట్టిపడు ఒక ముఖాకృతిని ధ్యానించుమని సాధకుడు ఉపదేశించబడుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యంతో ఉన్నటువంటి ఒక ముఖం వరకు, మొత్తం దేహం మొత్తము కాకుండా దేహంలో ఉన్న ముఖం వరకు. అంటే సౌందర్యము ఎక్కువ భాగం ముఖంలోనే మనకి తెలుస్తుంది. ఎక్కువ ముఖం వెంటే చూస్తాం. మిగతా దేహానికన్నా ముఖానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.
ఎందుకంటే ముఖ్యమైన అవయవాలన్నీ అక్కడ ఉన్నాయి. శ్వాసకి సంబంధించింది, మాటకి సంబంధించింది, వినడానికి సంబంధించింది, రుచి చూడడానికి సంబంధించింది. ఇట్లాగా కొన్ని ముఖం చాలా ప్రభావంగా చూపిస్తుంటుంది. ఇందులో ఒక ముఖాకృతిని ఎదురుగా పెట్టుకొని దాన్ని ధ్యానించండి. అట్లా కోరబడుతున్నాడు ఈ సాధకుడు. అట్టి ముఖాకృతి ఒక కళాకారునిచే రూపొందించబడవలెను. మనమేదో మన ఇష్టమైన వాళ్ళ ఫోటో తీసి అక్కడ పెట్టుకుని దాన్ని చూస్తూ అలాగా ధ్యానంలోకి వెళ్ళటం కాకుండా, ఒక కళాకారుడు, ఒక ఆర్టిస్ట్, ప్రముఖ కళాకారుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డావిన్సీ అన్నాయన చక్కటి చిత్రాలు ఆయన గీశాడు. ఒక స్త్రీ చిత్రం ఉన్నది. అది ఆ చిత్రము ఎటు తిరిగితే అటువైపు చూసి నవ్వినట్టుగా ఉంటుంది ఆ చిత్రం. అది ధ్యానానికి బాగా ఉపకరిస్తుంది అది కూడా ఆ చిత్రం. అట్లాగే రవివర్మ గీసిన చిత్రాలు ప్రాణంతో సజీవంగా మనిషి అక్కడ నిలబడి ఉన్నాడా అన్నట్టుగా మనకు భావన కలుగుతుంది. అంత చక్కగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి గీశారు? ఆత్మస్థాయి నుంచి. దీంట్లోకి ఆ ఆత్మస్థాయి ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారో, ఏ స్థాయిలో ఉండి వాళ్ళు చూస్తున్నారో దాన్ని దీంట్లోకి తీసుకొచ్చారు. కాబట్టి మనం దీన్ని చూస్తుంటే మనం కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళటానికి అది ఉపయోగపడుతుంది. అందుకనే ఆహ్, ఆర్టిస్టు ఒక ప్రముఖమైనటువంటి చిత్రకారుడు గీసినటువంటి చిత్రం. అది మనకి బాగా ఉపయోగపడుతుంది ధ్యానానికి. చిత్రకారుడు ఈ భౌతిక స్థితిలో ఉండి వాడు ఆ ఆకారాన్ని, ఆ చిత్రాన్ని గీయడు వాడు. వాడు చిత్రాన్ని గీస్తున్నాడంటే ప్రతి రేఖ కూడా ఒక సంకేతాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో విహరిస్తుంటాడు వాడు. ఆనంద సామ్రాజ్యంలో విహరిస్తుంటాడు. ఆ దైవ సామ్రాజ్యంలో విహరిస్తుంటాడు. అందువల్ల ఆ స్థాయికి అది తీసుకువెళ్ళగలుగుతుంది. కానీ మనం 7 స్థాయిలు ఏదైతే ఉన్నాయో, మన 7 లోకాలు అన్నట్టుగా 7 స్థాయిలుగా ఆ సత్యలోకం నుంచి భూలోకం దాకా ఈ 7 కూడా అక్కడ గుర్తింపబడుతుంటాయి. మనం ఏ స్థాయిలోకి దాన్ని చూస్తుంటే ఆ స్థాయిలో అది మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకనే అటువంటి చిత్రాలు మనకి ధ్యానానికి బాగా ఉపయోగపడతాయి. మిక్కిలి ఆ ఆకారమే, అట్టి ముఖాకృతి ఒక కళాకారునిచే రూపొందించబడవలెను. ఆ ఆకారమే మిక్కిలి ఉపయుక్తమని రుజువగును. ఇందులో సుందర ముఖ భంగిమ మిక్కిలి ప్రాధాన్యమును వహించుచున్నది. ఏలనన సాధకుని మనస్సుపై ఆ ఆకారమును పోలిన చిత్రము ముద్రింపబడును. ఈ సుందర ముఖ భంగిమ మానవుని ఉద్వేగములను సాత్వికీకరణమునర్చి మన యొక్క ఈ కామలోకానికి సంబంధించినటువంటి కామ శరీరానికి సంబంధించిన ఆవేశాలు, ఉద్వేగాలు, ద్వేషము, పగ, ఈర్ష్య, కోపము, అరిషడ్ వర్గాలను మనం ఏమైతే చెప్పుకుంటామో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. సమంగా అయిపోతాయి. అంటే మనం మచ్చిక చేసుకున్న పులిలాగా మన పక్కన కూర్చుని ఉంటాయి అవి. మామూలుగా అయితే అవి పులిలాగా భయంకరమైనవి. కానీ వాటిని మచ్చిక చేసుకున్నట్టుగా పక్కన కూర్చుని ఉంటాయి. మనల్ని ఏం చేయవవి. వాటి ద్వారా ఇంకా ఎంతో మంచి చేయటానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఒకప్పుడు వాటి ద్వారా చుట్టూ ఉన్న వాళ్ళకి చెడు చేయటానికే, చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే అది ఉపయోగపడ్డాయి. తద్వారా మనకి కూడా చెడుకే, మనం కూడా బాధపడేటట్టే అది ఉంది గాని, మనకి సంతోషాన్ని ఇవ్వలేదది. ఆ ఉద్వేగాలు గాని, ఆవేశాలు, కోరికలు, పశు వాంఛలు, కామ వాంఛలు ఇవన్నీ కూడా. ఇప్పుడేమైనాయి?
ఆ సౌందర్య ముఖాకృతిని మనం ధ్యానం చేస్తూ దానిలో కరిగిపోయేటప్పటికి ఇవన్నీ సాత్వికీకరణం వచ్చబడతాయి, న్యూట్రలైజ్ అయిపోయినాయి. అంతవి మచ్చికైన జంతువు పులిలాగా మన పక్కన కూర్చొని ఉంటాయి. దాన్ని మనం ఎట్లాగ ఉపయోగించాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఏమవుతుంది, ఎదుటి వాళ్ళకి సుఖాన్ని కలిగించడానికి దాన్ని ఉపయోగిస్తాం. దాంతో ఎదుటి వాళ్ళకి మనం ఉపయోగపడుతున్నామంటే అప్రయత్నంగా మనకు కూడా అది ఉపయోగపడుతూ, వాళ్ళని ఎలాగైతే సంతోషపెట్టామో మనం గూడా ఆ సంతోషంతో మనం గూడా ఉండిపోతాం. మనం ఎదుటి వాళ్ళని ఎంత సంతోషపెడితే మనకంత సంతోషంలో పెరుగుతూ ఉంటుంది మనలో ఆ సంతోషం. మనలో సంతోషం పెరగాలి, మనలో సంతోషం నిండాలి, ఆనందంతో ఉండాలి అంటే అవతల వాడిని ఆనందింపచేయటం. దానికి ఇప్పుడు వరకు ఏవి అడ్డంకిగా ఉన్నాయి? మన యొక్క ఆవేశాలు, ఉద్వేగాలు ఇవన్నీ అడ్డంకిగా ఉన్నాయి. అవి సాత్వీకరణము మనర్చడం జరుగుతుంది. న్యూట్రల్ అయిపోతాయి. దాంతో అవే ఇంతకుముందు ఏవైతే వాటితో ఇతరులను ఇబ్బంది పెట్టామో, ఇతరులను ఇబ్బంది పెట్టడం వల్ల మనకు కూడా సంతోషం లేకుండా పోయిందో, ఇతరులకి సంతోషం లేకుండా మనం చేసాం. దానివల్ల మనకి సంతోషం లేకుండా అయిపోయింది. ఇప్పుడు అవే కొత్తగా ఏమి తేలా, వాటిని అణిచివేసి, వాటిని దూరంగా విసిరివేసి అన్నట్టు కాదు. వాటినే చక్కగా సాత్వికీకరణము నచ్చబడి మెత్తగా సౌకుమార్యంగా ఉంటాయి అవి. అంటూ వాటితో ఇతరులకి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాం. అంటే దాంట్లో దుఃఖ భాగం, సంతోష భాగం 2 భాగాలున్నాయి. దుఃఖ భాగము కాస్త సంతోషంగా మారిపోయింది. దాంతో అవి ఇతరులకి సంతోషాన్నే కలిగిస్తున్నాయి. ఇతరులు ఎంత సంతోషపడితే మనకంత సంతోషం పెరుగుతూ ఉంది. ఇక్కడ జరిగేది. మానవుని ఉద్వేగములను సాత్వికీకరణమునర్చి అతని మనస్సుకు సామ్య స్థితిని కల్పించును. బ్యాలెన్స్ అయిపోతుందన్నమాట. సమస్థితిలోకి వస్తాడు. మానవుడు దేహ వ్యూహమున మణిపూరక శక్తి కేంద్రము ఒకటి ఉన్నది. దాని స్పర్శచే మానవుని యందున్న ఉద్రేకములు ఉత్తుంగ తరంగముల వలె పైకి ఎగయును. పై ధ్యానము వలన సాధకుని ఉద్విగ్న మానసము సామ్య స్థితిని పొంది పవిత్ర ప్రేమయును ఉన్నత స్థితికి కొనిపోబడదు. మనం సముద్రపు ఒడ్డున ఉంటే అలలు భయంకరమైన అలల్లాగా ఉంటుంది. అదే సముద్రం మధ్యలోకి వెళితే ప్రశాంతంగా ఉంటుంది. ఏమాత్రం కదలిక లేకుండా సముద్రం మధ్యలో ఆ దూరంగా ఒడ్డు నుంచి దూరంగా మధ్యలోకి వెళ్ళామంటే ప్రశాంతంగా ఉంటుంది. అట్లా ఆ హృదయ కేంద్రం దగ్గరికి వెళ్ళినట్లుగా అవుతుంది. ఆ హృదయ కేంద్రం నుంచి ప్రేమ వెల్లువిరుస్తూ ఉంటుంది. పవిత్ర ప్రేమైన ఉన్నత స్థితికి కొనిపోబడును. ఈ ప్రేమ అనాహత కేంద్రమునకు చెందిన ఉన్నత దివ్యానుభూతి. ఈ చక్రాల్లో కింద నుంచి మూలాధారం నుంచి ఆ కుండలిని శక్తి నెమ్మదిగా పైకి అది మేల్కొని నెమ్మదిగా పైకి ప్రసరిస్తూ ఈ మణిపూరకము, స్వాధిష్టానము వీటన్నిటిని దాటి అనాహత కేంద్రం దగ్గర స్థిరపడు. అనాహత కేంద్రం ద్వారా అది పనిచేయటం ప్రారంభిస్తుంది. అనాహత కేంద్రము ప్రేమకి సంకేతం. తన నుంచి ప్రేమ మాత్రమే బయటకు వెడలుతూ ఉంటుంది. ఒక్కొక్క కేంద్రం నుంచి ఒక్కొక్కటి పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రేమ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి అంటే ప్రేమతో మనం పవిత్ర ప్రేమ మన నుంచి జాలువారుతూ ఉంటుంది మన చుట్టూ ఉన్న వారు కూడా. ఈ ప్రేమ అనాహత కేంద్రములకు చెందిన ఉన్నత దివ్యానుభూతి. ఈ సాంప్రదాయంలో మరి ఒక ధ్యాన పద్ధతి ఉన్నది. పరిపూర్ణ ప్రేమ స్వరూపిణి అయిన స్త్రీని పురుషుడు ధ్యానించవలను. అంటే ఇక్కడ చిత్రంగా కాకుండా మనకి తెలిసినటువంటి మనము ప్రేమిస్తున్నటువంటి ఒక స్త్రీని. ఇవన్నీ ఏంటంటే కొంచెం ప్రమాదకరమైనటువంటి దాంట్లోకి వెళ్ళటానికి వీలవుతుంది ఇది.
ఇక్కడ దాకా మనం వచ్చాము అంటే, మన యొక్క స్థితి ఎలాగా ఉండాలి? మనం మొట్టమొదటగా నా కోసం, ఈ ధ్యానమంతా ఎందుకు? నా కోసం. అయితే ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఈ పద్ధతిలో ఇట్లాగా ఈ సౌందర్యవంతులైనటువంటి స్త్రీలని ధ్యానం చేస్తూ ఇలాగ అయిపోయేటప్పుడు కదా! ఇంకా ఆ మణిపూరకం కేంద్రం దగ్గరే ఆవేశకావేశాలకి సంబంధించి పశువాంఛలు ఇవి ఇంకా మరింత పెట్టిరేగిపోతాయి. అందుకే మనకి ఇవి సినిమాల్లో చూపిస్తుంటారు. మాంత్రికులు వీళ్ళందరూ గూడా ఎంతో సాధన చేశారు. కానీ ఏం జరిగింది? ఆ సాధన పూర్తయిన తర్వాత ఏంటి? ఒక రాజకుమార్తెను చూసి ఆమెను పెళ్లి చేసుకోవటం, ఈ రాజ్యాన్ని తన హస్తగతం చేసుకోవడం, ఈ మొత్తం ఈ విశ్వం ఈ లోకాన్నంతటిని, ఈ భూలోకం మొత్తం తన యొక్క ఆధిపత్యంలో ఉండాలి అన్న దాంట్లోకెళ్ళిపోతాడు. అంత ధ్యానం చేసి, అంత శ్రమ చేసి వాడు పొందిందేంటంటే ఇదిగో ఇటువంటి విషయాలు. అటువంటి ప్రమాదంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే నా కోసం అన్న పద్ధతిలో ధ్యానం మొదలైంది అతనికి. ఇప్పుడు ముందు ధ్యానంకి కూర్చుందాము అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్థిరం సుఖం ఆసనం అని అంటాం కదా! అట్లాగా చక్కగా శుభ్రం చేసి, మనం కూర్చునే నేలని శుభ్రం చేసుకొని, దాని మీద ఒక చాపో ఏదో ఒక వస్త్రాన్నో వేసి, దాని మీద కూర్చోవడానికి ఇదంతా రెడీ చేసుకుంటాం, సిద్ధం చేసుకుంటాం గదా! అట్లాగా మనం మొట్టమొదటగా చేసుకోవాల్సింది నా కోసం నుంచి, నా చుట్టూ ఉన్న వారి కోసం ఆ భావంలోకి రావాలి మనం. నా చుట్టూ ఉన్న వారి కోసం నా నిత్య జీవితం అనంటే, ఇక అప్పుడు మీరు ఏ ధ్యానంలోకెళ్ళినా గాని ఎక్కడ ఏ ప్రమాదము జరగదు. అది ఇంకా మరింతగా చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా మీకు మీకు అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ధ్యానాలన్నీ ఏంటంటే కొంచెం వీటిల్లోకి నేరుగా మనం వెళ్ళడం అన్నట్టు కాకుండా ముందు బేసిక్‌గా దీని విషయం మనం అర్థం చేసుకోవాలి. నా కోసం ఎందుకంటే మనం ప్రతిదీ నా కోసం అన్న దగ్గరే ఉండిపోలేము మనం. ఏది చేసినా గాని నా కోసం. ఏమన్నా తెలుసుకుందాం, ఓ పుస్తకం కొన్నాం, నా కోసం. అంటే దీంట్లో ఏదో విషయము, కొత్తగా విషయం ఏదో రాసుంది. ఇప్పుడు ఈ శ్రీచక్ర యంత్రం గురించి సర్ జాన్ వుడ్రాఫ్ అన్నాయన 'వేవ్స్ ఆఫ్ బ్లిస్' అని గ్రంథం రాశాడు. ఆ విషయం మనకిప్పుడు తెలిసింది. వెళ్ళాం అక్కడ వెళ్ళిపోయి బుక్ షాప్‌కి ఏవండీ సర్ జాన్ వుడ్రాఫ్ రాసిన 'వేవ్స్ ఆఫ్ బ్లిస్' గ్రంథం ఉందండి అని అడుగుతాం. ఆ! ఉందండి. తీసుకుంటాం. ఇది నేను తెలుసుకోవాలి. నేను ఈ ఈ శ్రీచక్ర యంత్రాన్ని రహస్యాల్ని నేను తెలుసుకోవాలి. ఎందుకంటే నేను నాలో ఉన్న శక్తుల్ని మేలుకొల్పాలి అని నేను నా కోసం నాది అన్న విషయంతోనే దాన్ని కొన్నాం. కొన్న తర్వాత ఇక ఊరుకోము. దాంట్లో ఏదో ఒక చక్కటి పద్ధతులు చెప్తారు. ఆ పద్ధతులను అనుసరిస్తూ చేస్తాం. చేస్తే అది ఊరుకోదు గదా! అది మేలుకుంటుంది. ఆ మేలుకున్నప్పుడు శక్తులు మేలుకున్నప్పుడు ఏమవుతాయి? అది వ్యతిరేకంగా మన మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే నా కోసం ఉన్న పద్ధతిలో మొదలెట్టారు. అదే ఇంకొక ఆయన అదే పుస్తకాన్ని కొన్నాడు. ఏంటిది? నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి, ఈ సృష్టికి నేను ఏమన్నా ఉపయోగపడగలనా? ఇప్పుడు నా దగ్గర చాలా తక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సరే ఉన్నంతలో నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతున్నాను. ఈ గ్రంథంలో ఏదో శ్రీచక్ర యంత్రం గురించి ఉంది. అద్భుతమైన శక్తులు గురించిన వివరాలు, అవి మనలో ఎలా మేలుకుంటాయో ఆ వివరాలన్నీ దీంట్లో ఇచ్చారంట ఆయన. సరే చూద్దాం దాని గురించి. అని ఆయన ఆ పుస్తకం కొన్నాడు. చదివాడు. పద్ధతుల్ని ఆచరించాడు. ధ్యానం జేశాడు. వాడిలో కొన్ని శక్తులు మేల్కొన్నాయి. ఆ మేల్కొన్న శక్తులేం జేశాడు? వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని మరింత సంతోషపెట్టాలి. ఈ దుఃఖంలో, బాధలో ఉన్న వాళ్ళని, ప్రశాంతిగా వాళ్ళని ఆ దుఃఖం, బాధ నుంచి హ్మ్. బయటికి తీసుకురావడానికి. అట్లా వాళ్ళని సంతోషపెట్టడానికి అది ఉపయోగపడింది. ఎందుకంటే ఆయన వాక్‌శుద్ధి లాంటివి ఏవో వచ్చినాయి ఆయనకి కొన్ని శక్తులు. ఆ వచ్చిన శక్తిని ఏం చేశాడు? చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగించాడు.
అట్లా ఉంటుంది. కాబట్టి ముందు వీటిని వింటున్నామంటే మనం ప్రాథమికంగా అంటే మనం ఇన్నాళ్ళ నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి అది బేసికల్‌గా మనలో స్థిరపడింది. నేను అనేదేంటి? నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం ఇక్కడ ఉన్నాను. నా చుట్టూ ఉన్న వారి కోసంతో పాటు సృష్టించిన వాడి కోసం. ఎందుకంటే సృష్టిలో మనం భాగం కాబట్టి. సృష్టించిన వాడి కోసం, ఈ సృష్టి కోసం నేను నా సమస్తం సమర్పణ చేసి పనులు చేస్తూ ఉన్నాను. వాస్తవంగా కూడా అదే జరుగుతోంది. మనం మన కోసం పని చేయట్లేదు. ఏ వస్తువు గూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువు గూడా వస్తువు కోసం వస్తువు లేదు. వస్తువు ఉపయోగించుకునే వాడి కోసమే వస్తువున్నది. అట్లా మనం కూడా ఒక వస్తువులాంటి వాళ్ళం. మనం కూడా హ్మ్, తయారు చేయబడ్డ వాళ్ళం. వస్తువు ఎట్లాగైతే తయారు చేయబడిందో, మనం గూడా ఆ సృష్టికర్త చేత తయారు చేయబడ్డాం మనం కూడా. కాబట్టి ఆ సృష్టికర్తకి మనము ఉపయోగపడేటట్టుగా చేయటం, సృష్టికి ఉపయోగపడేటట్టు చేయటం. ఆ భావన మనలో స్థిరపడిన తర్వాత అప్పుడు ఇవేంటి ఈ సాధనా పద్ధతులు అని మనం తెలుసుకోవచ్చు. ఈ పరిపూర్ణ ప్రేమ స్వరూపిణి అయిన స్త్రీని పురుషుడు ధ్యానించవలెను. అంటే మనకి పురాణ గాథల్లో ఉన్న స్త్రీలు, మనం భౌతికంగా ఉన్న స్త్రీలు కాకుండా, పురాణ గాథల్లో ఉన్నటువంటి అపారమైన ప్రేమను వర్షించే స్త్రీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ధ్యానించవచ్చు. అట్లే దివ్య ప్రేమయందు వలలాడు పురుషుని స్త్రీ ధ్యానించవలెను. ఇందలి ధ్యాన స్వరూపములు పరిపూర్ణ స్థాయికి చెందినట్టివి. ఇట్టి ధ్యానము సాధకుని సృజనాత్మక శక్తులకు ఇతోధిక బలమును చేకూర్చును. ఒక అద్భుతమైన శక్తులు వాళ్ళలో మేల్కోవటం జరుగుతుంది. ఈ అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు అన్నీ గూడా వాడికి కరతలామలకమైపోతాయి. వాడి సొంతమైపోతాయి. అందువలన అతడు పూర్ణ సంఖ్యాశక్తి యొక్క స్థితికి ఉన్నతోన్నతముగా ఎదుగును. ఆ సాంఖ్యక శక్తి 10. ధ్యాన మందిరమున ప్రతిష్ఠింపబడిన పూర్ణ ప్రేమ స్వరూపిణి అయిన స్త్రీ విగ్రహ సాన్నిధ్యము సాధకుని యందున్న భౌతిక ప్రాణమయములకు ఆకర్షణ శక్తులను ఇనుమడింపజేయును. ఇది మరి కొంతమందికి ఆ స్త్రీ వల్లే ఆయన యొక్క పురుషుడు యొక్క ఆ ధ్యానం చక్కగా కుదిరింది. రామకృష్ణ పరమహంస మరి భార్యనేం చేశాడు? ఆ మాతగా, కాళీమాతగా ధ్యానించాడాయన. ఆమె యొక్క సాన్నిధ్యం వల్ల ఈయన పూర్తిగా ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది. మాస్టర్ సివివి రెండో వివాహంతో వెంకమ్మ గారితో వివాహమైన తరువాత ఆమె యొక్క సాన్నిధ్యంతో ఈయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తులు మొత్తం మేల్కొంచినాయి. అట్లా కొంతమందికి జరుగుతూ ఉంటుంది. అట్లాగని అందరము మనం సామాన్యులు కూడా చేసేస్తే ఏమవుతుందంటే గందరగోళంలోకి వెళ్ళిపోతాం. అంటే ఇట్లా అవకాశాలున్నాయి. ఊరికే చెప్పడం కోసం. తదుపరి ధ్యాన పద్ధతి వేగం పుంజుకున్నది. కానీ దీనికి ముందు జాగ్రత్తలు ఆవశ్యకములై ఉన్నవి. ముందు జాగ్రత్తలు. సాధకుడు అధస్థాయందున్న 3 కోశములపై అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములపై స్వామిత్వము పొందవలెను. వీటన్నిటి మీద స్వామిత్వం పొందాలి అంటే ప్రాథమికంగా ఉండాల్సింది మనం చేస్తున్న పనులు నా కోసం చేస్తున్నామా? నా చుట్టూ ఉన్న వారి కోసం చేస్తున్నామా? అన్న విషయం మనకి అవగాహన కావాలి. దాని పట్ల స్పష్టత రావాలి మనకి. స్పష్టత వచ్చిందంటే ఇంకా మీకు వచ్చే ఆలోచనలు మారిపోతాయి ఆటోమేటిక్‌గా. అప్పుడు ఎటువంటి ఆలోచనలొస్తే దానికి తగిన విధంగా మీరు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా ఆ విభాగం మనం తెలుసుకోకుండా, అవగాహన కాకుండా, నా కోసం అని ఇప్పుడున్న స్థితిలోనే మొదలుపెట్టామంటే, మనం
కొంచెం ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళబడతాం. అప్పుడే ఈ ధ్యాన పద్ధతిని అనుసరింపుమని సాధకుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఇక్కడ చెప్పేశామని చెప్పి వెళ్ళిపోయి కూర్చుని ఆ స్త్రీ విగ్రహం పెట్టుకుని, స్త్రీ ఆ చిత్రం పెట్టుకుని ఆమెను చూస్తూ ధ్యానం చేశారంటే మనలో ఉన్నటువంటి ఆ కామ వాంఛలు మరింత పెరుగుతాయి. ఎంత గందరగోళంలోకి వెళ్ళిపోతాడో చెప్పలేము. అందుకనే ముందు అధస్థాయినున్న 3 కోశములపై అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములపై సాధనలో ఉన్నత స్థితి చేరుకొనిన శిష్యునకు ఒకే ఒక ధ్యాన పద్ధతి ఉన్నది. అది విజ్ఞానమయ కోశమును యోగవంతమునర్చి దానిని ఉన్నత దివ్యానుభూతి స్థితికి కొనిపోవును. ఆ ధ్యాన పద్ధతి తాంత్రిక సంప్రదాయంలో ఈ శ్రీ విద్య దీనిని అనుగ్రహించుతున్నది. దానికి లలితా ధ్యానము అని పేరు. లలిత అనగా ఆదర్శమగు అనుగ్రహం. దాని వివరం ఇట్లు కొనసాగుచున్నది. సృష్టి యందు అంతర్గతముగా ఒక రహస్యము ఇమిడి ఉన్నది. ఇది ఏదనగా పురుష హృదయమందు స్త్రీ లాలిత్యము, స్త్రీ హృదయమందు పురుషుని గాంభీర్యము దాగి ఉండును. అనగా స్త్రీ పురుష భేదమును అనుసరించియు, ఉద్వేగమును అనుసరించియు, వారు అనుభవించు ఆనందమును అనుసరించియు పురుషుని యందు స్త్రీయును, స్త్రీ యందు పురుషుడును ఉండునని చెప్పబడును. అంటే మనలో ఏదైతే లేదో అది మనలో ఉన్నది. అంటే మనం పురుషుడుగా ఉన్నాము. అంటే స్త్రీత్వం నా దగ్గర లేదు. స్త్రీ అంటే వేరే ఉన్నారు అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. అలాగే స్త్రీ అనేటప్పుడు కల్లా పురుష విభాగం మన దగ్గర లేదు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటాం. స్త్రీ అంటే పురుషుడు కాని అన్నట్టుగా, పురుషుడు అంటే స్త్రీ కాని మనం అనుకోవటం. కానీ ఏదైనా కానీ 2 కలిసే ఉంటాయి. బయటికి ఒకటి వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రెడామినెంట్‌గా ప్రాముఖ్యత వహిస్తూ బయటికి ఒకటి ఉంటే, అంతర్లీనంగా మిగతాది ఉంటుంది. అంటే 2 కలిసే. అందుకే మనకి పార్వతీ పరమేశ్వరుని ఎలా చూపిస్తున్నారు? అర్ధనారీశ్వర తత్వంగా చూపిస్తున్నారు. అది నిండి ఉన్నాం మనం. ఎవ్వరు చూసినా గాని అర్ధనారీశ్వర తత్వంతోనే ఉన్నాం. కాకపోతే మనకి అట్లా సగం అది, సగం ఇది కనపట్లేదు. అది. మనం పురుషుడంటే పురుషుడు, స్త్రీ అంటే స్త్రీ. ఆ రూపాలతో మనం తిరుగుతున్నాం ఇక్కడ ఈ భూలోకంలో. కానీ అంతర్లీనంగా ఆ మిగతాది ఉంది. ఆ మిగతా సగం ఇద్దరిలోనూ. స్త్రీ పురుషుల కలయిక సంతానోత్పత్తికి దారితీయదు. ఇది అధస్థాయికి చెందిన ఒక సృష్టి పద్ధతి. అంటే స్త్రీ పురుషులు కలవకుండానే మరి సంతానాన్ని కనటం. అది సత్యవతి ద్వారా మరి పరాశర మహర్షి వ్యాసుల వారిని కనటం. వీళ్ళ పద్ధతి ఏంటి? ఆజ్ఞా చక్రం నుంచి. అంటే మూలాధారంలో ఉన్నటువంటి ఆ శుక్రమునికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి మూలాధారంలో ఉన్న ఆ శుక్రము కామవాంఛతో, స్త్రీ పురుష కలయికతో సంతానోత్పత్తి కలగటం అదొక పద్ధతి. అది మనం సాధారణంగా జరిగేది ఎవరికైనా. కానీ అక్కడ ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి ఆ శుక్రము ఈ పైకి ఎగబ్రాకి క్రమక్రమంగా ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి అది ప్రసారం అవుతూ ఉంటుంది. అలా చూపు ద్వారా అంతేమవుతుంది? ఆ స్త్రీలో ఉన్నటువంటి దీంతో కలిసిపోయి ఇప్పుడు సంతానోత్పత్తి జరగడం జరుగుతుంది. స్త్రీ పురుషుల కలయిక సంతానోత్పత్తికి దారితీయదు. అలాగే కలయిక లేకుండా కూడా ఎలా దారితీస్తుంది? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాం.
మరి అట్లాగే మేరీ మాతకి, మరి మేరీ జోసెఫ్ ఇద్దరు కలయికలేదు. కానీ జీసస్ ద క్రైస్ట్ దేవుని కుమారుడు ఆవిర్భవించాడు. అది ఒక అంటే అత్యున్నత స్థితికి సంబంధించింది. అది మామూలు సాధారణ స్థితికి సంబంధించింది, అదే ఆత్మస్థాయికి సంబంధించింది. అయితే అత్యున్నత స్థాయికి, ఇది భూలోక స్థితికి ఆ, అత్య అత్యంత దిగువ స్థాయికి సంబంధించింది స్త్రీ పురుషుల కలయిక ద్వారా సంతానోత్పత్తి. ఇది అధస్థాయికి చెందిన ఒక సృష్టి పద్ధతి. అది ఏ ప్రాణమయ కోశంలోను మనోమయ కోశంలోను ఒక భావనగా వ్యక్తమగును. ఈ భావనను ఉన్నత స్థితికి కొనిపోయినచో అచ్చట ఒక దివ్యానుబంధమగును. అది ఏ దివ్య సృష్టిగా మనకు వ్యక్తమగును. కనుక మొదట చెప్పినది భౌతిక సృష్టి, రెండవది మానస సృష్టి, మూడవది దివ్య సృష్టి. సంతాన సృష్టి అనేది ఒక భౌతిక ప్రక్రియ. ఇది భౌతిక జగత్తు పైనను మన మనస్సు పైనను ప్రతిబింబించుచున్న దివ్య సృష్టి యొక్క లీలా వైభవం. దివ్యానందానుభూతి అను రసమయ జగత్తులో ఇది ఒక క్రీడ. స్థూల భౌతిక ప్రాణమయ కక్షలలో సంతానమును కొనుట అన్నది ఆవశ్యకమై జీవితానికి బంధింపబడుతున్నాడు. పైన నుడివిన ధ్యాన పద్ధతిని అంటే స్త్రీ పురుషుల పరస్పర సాన్నిధ్యం, పురుషుడు స్త్రీ సాన్నిధ్యంలో, స్త్రీ పురుష సాన్నిధ్యంలో ధ్యానాన్ని కొనసాగించడం ద్వారా జాగ్రత్తగా కొనసాగించినచో అది విజ్ఞానమయ అనుభూతిమయ కోశములలో పరిపూర్ణ దశకు చేరి అంతమవుతున్నది. అందువలననే ముఖ్యమైన వేద కృతులలో ఒక గృహస్థుడు తన భార్య సన్నిధిలో ఆ యజ్ఞములను నిర్వహించుటకు అనుమతించబడుతున్నాడు. సో ఇక్కడతో మనకి రూప జగత్తుకి సంబంధించి అంటే సంఖ్య, రూపము, సంఖ్యాత్మకము, రూపాత్మకము అయినటువంటి రెండు విషయాల గురించి, నెంబర్, షేప్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఇవి తెలుసుకున్నాం. ఈ రెండిటిలో ఇంకా ఇంకా రెండు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకుని అప్పుడు మనం అంటే కలర్, వర్ణము, అలాగే శబ్దము, సౌండ్, ఈ రెండు మొత్తం 4 మనకి తెలియబడతాయి. ఈ 4 తెలియబడ్డప్పుడు మనం సీక్రెట్ డాక్యుమెంట్లో ఇచ్చినటువంటి ఆ సంకేతాలు ఏవైతే ఉన్నాయో, పై సంకేతము దాన్ని 3.1415 అని వస్తుంది. దాన్ని ఎట్లాగా ఇచ్చారు ఇక్కడ, అంకెలుగా ఇవ్వకుండా ఆకారంగా ఇచ్చారు, షేపుగా అంటే జామెట్రికల్ షేప్ తో ఇచ్చారు. 3 అంటే త్రిభుజం అని, 4 అంటే చతురస్రం అని, 5 అంటే పంచకోణ తారక అని, ఇట్లా జామెట్రికల్ షేప్ తో అక్కడ ఇచ్చారు. ఆ విషయాలు మనకి ఇప్పుడు స్పష్టంగా అవగాహన అవుతాయి. ఈ 4టిని మనం ఈ కీబోర్డు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం. అంటే ఒక్కొక్క కీబోర్డ్ ఇది ABCD తర్వాత ఇంకా రకరకాలైనవి ఉన్నాయి. ఆ 26 అక్షరాలకి సంబంధించిందే కాకుండా ఇంకా రకరకాల మనకి విన్యాసాలు చేసేది, రకరకాల పద్ధతులకి సంబంధించింది మనకి ఆ కంప్యూటర్ కీబోర్డ్ లో ఉన్నాయి. అవసరమైనప్పుడు వాటిని నొక్కడం ద్వారా మనం వాటిని ఆ స్క్రీన్ మీద మనం డిస్ప్లే అవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనకు కావాల్సింది అక్కడ వచ్చేటట్టుగా చేయడానికి. అట్లాగే ఈ సృష్టికి సంబంధించి ఈ కీబోర్డు, ఈ 4 ముందు కీబోర్డు కదా మనం నేర్చుకునేది. ముందు కంప్యూటర్ కానీ టైప్ రైటర్ కానీ ముందు ఏం నేర్పుతారు మనకి, ఇదో కీబోర్డ్ ఇది, దీంట్లో ఒక్కొక్క కీ ఇలాగా ఉంటుంది, ఒక్కొక్క మీటర్. ఈ మీటర్ నొక్కితే ఏ అనే అక్షరం అక్కడ మనకు కనిపిస్తుంటుంది స్క్రీన్ మీద. స్క్రీన్ మీద ఏ అనే అక్షరం మనకు కావాలండి. అప్పుడు ఏం చేయాలి మనం, ఏ అంటే అది రాదు కదా, సరే రాబోయే రోజుల్లో అది కూడా వస్తుంది. మనం పలకంగానే అక్కడికి వచ్చేటట్టుగా మనకి ఇప్పటికే ఉంది. కంప్యూటర్ మన ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో రైట్ బై వాయిస్ మనం పలుకుతుంటే అక్కడ టైప్ అయ్యి వచ్చేస్తూ ఉంది. అది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే, ఏ భాష అయినా సరే రైట్ బై వాయిస్.
ఇప్పుడు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపాలి. ఏదో ఒక 4, 5 వాక్యాలు తెలుగులో రాయాలి. అవి టైప్ చేయాలంటే ఎంత కష్టమైన పని మనకి. ఆ తెలుగు టైప్ రైటర్ తీసుకొని, ఆ కీబోర్డ్‌లో అదంతా టైప్ చేయాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే అది ఆ ఒక్కదాంతో సరిపోదు. దానికి ఒత్తులుంటాయి, దీర్ఘాలుంటాయి. ఇవన్నీ చేసుకోవాలి. అట్లా కాకుండా రైట్ బై వాయిస్ చెప్తూ ఉంటే, ధన్యవాదములు. మీరు అడిగిన విషయానికి పంపారు. మీరు అడిగిన విషయం చెప్పారు. చాలా ధన్యవాదములు అనంటాం. వచ్చేసిందక్కడ టైప్ అయిపోయి వచ్చేసింది. అట్లా అంటే కీబోర్డ్ ఇంకా వేరే పని లేదింక. కీబోర్డ్‌తో పని లేదన్నట్టుగా అయిపోయింది. సరే. అట్లా ఉంటుంది. ఇప్పుడు ముందు మనం ఏం చేస్తుంటే ఈ కీబోర్డ్‌కి సంబంధించిన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ కీబోర్డే మనకి చాలా కీలకమైన స్థానానికి తీసుకువెళ్తూ ఉంటుంది. కీలకమైన స్థితికి. కాబట్టి మిగతాది మనం రేపు చెప్పుకుందాం. రేపు వర్ణము, రంగు, కలర్ గురించి చెప్పుకుందాం రేపు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి 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 వాసుదేవ